స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. పడల నాగేశ్వరరావు అండి. పోతవరం గ్రామానికి చెందిన యువకుని నేను. మాది 150 ఎకరాలు వరిచేనండి. అందులో నాది 10 ఎకరాలు ఉందండి. అది వర్షం పడిన కారణం వల్ల ఎప్పుడు మునిగిపోతా వస్తుంది. గత 7 సంవత్సరాల నుంచి మేము మా జిల్లాన ఉన్న ఎమ్మెల్యే గారికి, ఎంఆర్ఓ గారికి, తర్వాత ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, తర్వాత సెక్రటరీ గారికి, తర్వాత మళ్ళీ జిల్లా కలెక్టర్ గారికి ఎన్నో విన్నత పత్రాలు ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఎవరు వచ్చినా సరే చేస్తామని చెప్తున్నారు తప్ప దీనికి ఒక శాశ్వత పరిష్కారం అయితే చేయట్లేదండి. మేము ఎకరానికి వచ్చి 15,000 పెట్టుబడి పెట్టామండి. మేమందరం కౌలు రైతులు. ఆ రోజు పని చేసుకుంటేనే గడుస్తుంది మాకు. అయినప్పటికైనా మేము చేలు మీద ఆధారపడి బ్రతుకుతున్నాం కనుక అదే వరి చేలు ఊడ్చి ఉంటామండి. అయినప్పటికైనా వర్షాలు వచ్చినప్పుడు అధికారులను కలిస్తే మాకు పని చేస్తానని చెప్తున్నారు కానీ చెయ్యట్లేదండి. ఈ రోజు అయితే మేము ఆమరణ నిరాహార దీక్ష చేసినప్పుడు ఎమ్మెల్యే గారు ఉదయం వచ్చారు. నేను మీకు కలెక్టర్ గారితో మాట్లాడి చెప్తానని వెళ్ళిపోయి మళ్ళీ 2:30కి వచ్చారు. వచ్చి ఈ తోరలో రిమూవ్ చేస్తాము, ఎంఆర్ఓ గారు వస్తున్నారని చెప్పారు. ఎంఆర్ఓ మేడం వచ్చి ఏమండి ఇంత పని అంటే మరి డబ్బులు ఎవరి దగ్గర ఉంటాయి అంటున్నారు. మరి డబ్బులు ఎవరి దగ్గర ఉన్నాయని ఎంఆర్ఓ గారు అడుగుతున్నారు కనుక మరి రైతులు ఒక ఎకరానికి 15,000 పెట్టుబడి పెట్టామంటే మా డబ్బులు కాదా అని అడుగుతున్నామండి. ఎంఆర్ఓ గారు ఈ తోరలో రిమూవ్ చేస్తాము, మిగతా పని 2 వారాలు పడుతుంది అంటున్నారు. ఈ 2 వారాల్లో మా చేలు చనిపోయినాయి అనుకోండి, ఎకరానికి 15,000 చొప్పున నష్టం. అంటే 10 ఎకరాలు ఉన్న నేను ఒక్కడికే 1,50,000 అండి. మరి నా 1,50,000 రూపాయల కోసం బాధ లేదు కానీ ఎంఆర్ఓ గారు ఒక 40,000 పోతుంది ప్రభుత్వ సొమ్మని ఎంతగానో బాధపడుతున్నారు. మాకైతే ఈ పని శాశ్వతంగా మీరు చెయ్యకపోతే మా రైతులందరం కలిసి ఎండ్రని తాగేసి ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల జరిగిందని రాసుకుని లెటర్ పెట్టి చనిపోదామనే ఆలోచనతో ఉన్నాం మేము. అందుకని మాకు ఈ శాశ్వత పరిష్కారం చేయాలని కోరుచున్నాము. మమ్మల్ని నిరాహార దీక్ష మానేయమని చెబుతున్నారు. మేమైతే పరిష్కారం పూర్తి అయ్యేదాకా ఇలాగే ఉంటాం. వీరు 6 గంటల లోగా పూర్తి చేయకపోతే మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ యథావిధిగా కొనసాగిస్తాం. మాకు ఎవరు వచ్చినా సరే చేస్తామని చేయట్లేదండి. మాకు ఎవరు వచ్చినా సాయం చేయాలని కోరుచున్నాం. గ్రామం మా పోతవరం గ్రామం 160 ఎకరాలు ఉడుపు భూమి ఉంది. అది ముంపుకి గురవుతూ ప్రతి సంవత్సరం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నాం. కనీసం లేదంటే 10 సంవత్సరాల నుంచి సుమారుగా ఒక పంట నష్టపోతున్నాం. ప్రతి సంవత్సరం కూడా మేము కలెక్టర్ గారికి అలాగే ఇతర డిపార్ట్మెంట్ల వారికి మేము ఎంత పత్రాలు ఇస్తూనే ఉన్నాం, కానీ మాకు న్యాయం జరగలేదు. అదే రకంగా ఏంటంటే పోతవరం గ్రామంలో నుంచి గ్రామం వెనక నుంచి ఉన్నటువంటి ఈ డ్రైనేజీ వాటర్ కూడా ఇదే బోధికి రావడం వల్ల మాకు ఈ డ్రైనేజీ చేలన్నీ కింద చేలన్నీ ముంపుకి గురయ్యి మోనలో చచ్చిపోయి మొత్తం నీరు దెక్క ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజీ తూరలో లాక్క మూసుకుపోవడం వల్ల మాకు ఈ ఇబ్బంది కలుగుతుంది. ఇక్కడికి 5 రోజులు అయింది. వర్షం బాగా భారీ వర్షం కురిసి ఈ 5 రోజుల నుంచి కూడా బాగా బొడ్లో సుమారు నీరు నిలబడిపోయింది చేలోను. ఆ నిలబడిపోయిన నీరు ఇవాళ కూడా బయటికి రాలేదు. మూనలు చచ్చిపోయి స్టేజీలో ఉన్నాయి. ఇంకా ఈ రోజు కనుక తీయకపోతే ఈ మూనలు చచ్చిపోయి మళ్ళీ ఊడ్చుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ప్రభుత్వం వారు వెంటనే దీన్ని స్పందించి ఈ తోరల్ని బద్దలు కొట్టి మాకు ఈ ఊడుపు చేలు రక్షణ కల్పించమని చెప్పి మాకు రక్షణ చేలు మళ్ళీ బతికే పునజీవం పోసి వాటికి మాకు రక్షణ కల్పించమని చెప్పి మేము వినయపూర్వకంగా ప్రభుత్వం వారిని. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.